నిరుద్యోగ సమస్యలపై ఏనాడు కూడా శాసన మండలిలో మాట్లాడని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించాలని డీబీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీబీపీ అభ్యర్థి గువ్వల శ్రీకాంత్తో కలిసి కృష్ణమూర్తి మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం మండలిలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతామని తెలిపారు. కరీంనగర్ నిజామాబాద్ అభ్యర్థిని మరియు సిద్దిపేట ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, అట్లాగనే వంచిత బహుజన అగాడి, తర్వాత రిపబ్లికన్ పార్టీ, దళిత బహుజన పార్టీ, మిగతా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలతో పాటుగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాలతో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగుల అట్లా గవ్వల శ్రీకాంత్ మీరు ఉండాలని చెప్పేసి వారే స్వయంగా చెప్పడం వల్ల ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఉపాధ్యాయులు కానీ అట్లాగనే నిరుద్యోగుల్లో కానీ విద్యార్థుల్లో కానీ అదేవిధంగా ఉద్యోగుల్లో కానీ ఈరోజు ఒక ఎమ్మెల్సీగా గతంలో గెలిచినటువంటి వాళ్ళు ఒక్కో రోజు కూడా శాసన మండలిలో మన సమస్యల మీద మాట్లాడినటువంటిది ఎక్కడ కూడా కనబడలేదు, కనిపించలేదు. పత్రిక కానీ శాసన మండలిలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య మీద కానీ ఉద్యోగుల సమస్యల మీద ప్రజా సమస్యల మీద కానీ ఏ సమస్య కూడా ఆయా వారి పరిధిలో ఉన్నటువంటి దాని మీద ఏ రోజు డిస్కస్ చేసినటువంటి పరిస్థితి మనకు ఎక్కడ కనబడలేదు. రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు జాతీయ రాష్ట్ర పార్టీల నుంచి నిలబడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తన విద్యా వ్యాపారాలని ప్రాంతాల వారీగా విస్తరించడానికి, వ్యాపారం చేసుకోవడం కొరకు లేదా వాళ్ళ నల్ల డబ్బుని తెల్లదనంగా మార్చుకోవడం కొరకు